హోదాలో తొలిసారి కడపలో పర్యటిస్తున్నారు పవన్. 7వ తేదీన బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి విమానంలో కడప ఎయిర్పోర్ట్కు చేరుకోనున్నారు పవన్ కళ్యాణ్. అన్నమయ్య కూడలిలో నిర్వహించనున్న తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశంలో పాల్గొనబోతున్నారు డిప్యూటీ సీఎం. కార్యక్రమం తర్వాత హైదరాబాద్కు తిరుగు పయనమవుతారు. డిప్యూటీ సీఎం హోదాలో మొదటిసారి కడప జిల్లాకు పవన్ కళ్యాణ్ రావడంతో ఆసక్తి రేపుతోంది. శనివారం కడప జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ నెల 7వ తేదీన కడప జిల్లాలో పర్యటించబోతున్నారు. ఈ మేరకు అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 7వ తేదీన హైదరాబాద్ నుంచి నేరుగా విమానంలో కడప చేరుకోబోతున్నారు. అక్కడ కడప మున్సిపల్ హై స్కూల్లో జరిగే మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్లో పవన్ కళ్యాణ్ పాల్గొంటారని అధికారులు చెప్తున్నారు. ఉదయం 11 గంటలకు కడప చేరుకొని పాఠశాలలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. కార్యక్రమం పూర్తయిన తర్వాత జిల్లా జనసేన నేతలతో కొద్దిసేపు ముచ్చటిస్తారు. తర్వాత అక్కడి నుంచి బయలుదేరి తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి పర్యటనకు వస్తుండడంతో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. అభిమానుల తాకిడి లేకుండా పెద్ద ఎత్తున బందోబస్తు కూడా ఏర్పాటు చేయబోతున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ తొలిసారి కడప జిల్లాలో పర్యటించబోతుండడంతో ఆయన అభిమానులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. జనసేన అధినాయకుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కడప జిల్లా పర్యటన ఖరారైంది. ఆయన గతంలో కడపకు ఎన్నోసార్లు వచ్చినా ఈసారి వచ్చేది మాత్రం అధికారిక కార్యక్రమం కోసం. ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ ఫస్ట్ టైం కడప గడపకు చేరుకుంటున్నారు. దాంతో జగన్ ఇలాఖాలో పవన్ ఈ విధంగా అధికార హోదాతో రావడం రాజకీయంగా అంతా ఆసక్తిని చూపిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ నెల 7న కడప జిల్లాకు రానున్నారని అధికార వర్గాలు అంటున్నాయి. ఆయన ఆ రోజున హైదరాబాద్ నుంచి బయలుదేరి డైరెక్ట్గా కడప ఎయిర్పోర్ట్లో దిగుతారు. అక్కడి నుంచి కడప మున్సిపల్ హై స్కూల్లో జరిగే మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్లో పాల్గొంటారని అధికారిక వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుతానికైతే ఉప ముఖ్యమంత్రి కడప జిల్లా షెడ్యూల్ ఇదే అని తెలుస్తోంది. ఇక ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత జిల్లాలోని జనసేన నేతలతో ఆయన విడివిడిగా సమావేశమవుతారు. ఆ తర్వాత ఆయన తిరిగి హైదరాబాద్ వెళ్తారంటూ వార్తలు వస్తున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి పర్యటనకు వస్తుండడంతో అధికార యంత్రాంగం కూడా అలర్ట్ అయింది. పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ చూసేందుకు అభిమాన జనం భారీగా తరలి వస్తుందని అంచనాలు వేస్తున్నారు. ఎందుకంటే తొలిసారి అంటే గతంలో పవన్ కళ్యాణ్ చాలాసార్లు కడప జిల్లాకు వెళ్ళారు, కానీ అధికారిక హోదాలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన డిప్యూటీ సీఎం హోదాలో కడపకు వెళ్ళడం ఇదే తొలిసారి. సో కడప గడపలో పవన్ కళ్యాణ్ అడుగుపెట్టబోతున్నారు. అది కూడా జగన్మోహన్ రెడ్డి ఇలాఖాలో పవన్ కళ్యాణ్ అడుగుపెట్టబోతుండడంతో ఒక ఆసక్తి అయితే రేగుతోంది. గత ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్కు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మధ్య మాటల తూటాలు పేలాయి. పరస్పరం విమర్శలు చేసుకున్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా. అంతేకాదు ఒక అడుగు ముందుకు వేసి నేతలు వ్యక్తిగత విమర్శలకు కూడా దిగారు. చాలాసార్లు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విమర్శలతో దూషించిన సందర్భం కూడా చూశాం. దీంతో పవన్ కళ్యాణ్ కూడా ప్రతిగా ఆయనపై విమర్శల దాడి సాగించారు. ఎన్నికల ముందు ఇరు నేతల మధ్య విమర్శల పరంపర కొనసాగింది. అయితే ఇప్పుడు తాజాగా మరి జగన్ అడ్డాలో పవన్ వస్తుండడంతో ఆసక్తి అయితే రేగుతుంది. అటు రాజకీయంగా ఇటు చాలామంది అభిమానులు కూడా పవన్ కళ్యాణ్ రాకను స్వాగతిస్తున్నారు. పవన్ కళ్యాణ్ చూసేందుకు అభిమాన జనం భారీగా తరలి వస్తుందనే అంచనాలు ఉన్నాయి. దాంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో ఉప ముఖ్యమంత్రి పర్యటన కోసం గట్టి బందోబస్తు అయితే ఏర్పాటు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు ప్రచారానికి వచ్చి వైసీపీ అధినేత జగన్ మీద విమర్శలు కూడా చేశారు. అప్పుడు ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ హోదాలో ఆయన కడపలో వైసీపీ అధినాయకుడి మీద ఏ విధమైన విమర్శలు చేస్తారన్న చర్చ అయితే సాగుతోంది. అయితే ఇది అధికారిక కార్యక్రమం కాబట్టి విద్య గురించి ఎక్కువగా పవన్ మాట్లాడతారని అంటున్నారు. అప్పట్లో జగన్ నిన్ను వదిలిపెట్టనంటూ పవన్ కళ్యాణ్ చేసిన మాటలు ఇంకా జనాలకు మర్చిపోకుండా ఉండే ఉంటారు. సో తర్వాత పరిణామాలు మారిపోయాయి రాజకీయంగా. అటు అధికారికంగా కూడా అధికారం చేతులు మారింది, ప్రభుత్వాలు మారాయి. రాజకీయ పరిణామాలు కూడా పూర్తిగా భిన్నంగా తయారయ్యాయి. జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ఎన్నికల్లో చతికిలబడి పూర్తిగా ఆయన పార్టీ ఘోర పరాభవాన్ని చవిచూసింది. మీకు తెలిసిందే, కేవలం 11 సీట్లకే పరిమితమై కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేదు వైఎస్ జగన్ పార్టీ. ఇటు జనసేన మాత్రం పోటీ చేసిన అన్ని స్థానాల్లో బ్రహ్మాండమైన విజయం సాధించి 100% విజయంతో మంచి ఊపు మీద ఉంది. సో తర్వాత ప్రభుత్వం ఏర్పాటైంది. ఇక పవన్ కళ్యాణ్కు తిరిగే లేకుండా పోయింది. సో అప్పుడు విమర్శలు కొనసాగాయి. జగన్కు పవన్కు మధ్య వ్యక్తిగత విమర్శలు కాస్త
ముదిరి పాకాన పడ్డాయి. రాజకీయ వైరం కూడా ఎక్కువగానే తయారైంది. ఈ నేపథ్యంలో మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి మీద ఎలాంటి విమర్శలు చేస్తారనేది కాస్త ఆసక్తి రేపుతుంది. అయితే కేవలం పవన్ కళ్యాణ్ అధికారిక కార్యక్రమంలో మాత్రమే పాల్గొంటారు. విద్యార్థులు తల్లిదండ్రుల కార్యక్రమం మాత్రమే ఉంది కాబట్టి ఆయన కేవలం విద్యా వ్యవస్థకు సంబంధించిన సంభాషణలే చేస్తారు, అలాంటి ఉపన్యాసాలు మాత్రమే ఇస్తారంటూ టాక్ వినిపిస్తోంది. బట్ పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయబోరంటూ కూడా, ఎందుకంటే కాస్త పవన్ కళ్యాణ్ పరిణతితో వ్యవహరించబోతున్నారు, ఎలాంటి వ్యాఖ్యలు అయితే చేయరు అంటున్నారు. ఆ కార్యక్రమం తర్వాత బయటకు వచ్చాక ఏదైనా మీడియా సమావేశం లేదా పార్టీ కార్యక్రమాల్లో ఖచ్చితంగా ఆయన ఒకవేళ రాజకీయపరమైనటువంటి వ్యాఖ్యలు చేయొచ్చు. అందులో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అంశాలు ఏమైనా ఆయన ప్రస్తావిస్తారా లేదా అనేది మాత్రం ఆసక్తి రేపుతోంది. సో అదే సమయంలో గత ప్రభుత్వ వైఫల్యాలను మాత్రం ఖచ్చితంగా ప్రస్తావించే అవకాశాలనే అంటున్నారు. అధికారిక కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డిని నేరుగా విమర్శించినప్పటికీ గత ప్రభుత్వ వైఫల్యాలు, అవకతవకలు కావచ్చు, గత ప్రభుత్వంలో ఫెయిల్యూర్స్ని ఆయన ప్రస్తావించే అవకాశం లేకపోలేదు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళినా ఈ అంశాలను ప్రస్తావిస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటి ప్రభుత్వంలో కూడా కొంత